CSI net. టుడే నేను డిస్కస్ చేయబోయేది సమ్ ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేసుకోబోయేది ఫీల్స్ లైక్ ఏ సమ్ కైండ్ ఆఫ్ డిసప్పాయింటింగ్ బట్ వి మస్ట్ రోల్ అప్ అవర్ సెల్ఫ్. ఎందుకంటే యూనివర్సిటీ రిక్రూట్మెంట్ మనకు ఆల్రెడీ ప్రైమా ఫేషియల్ లిస్ట్ అనేది ఇచ్చారు. బట్ మనకు వచ్చేటప్పటికి ప్రైమా ఫేషియల్ లిస్ట్ అనేది మనకు ఆల్రెడీ ఇచ్చారు. ఇలా యూనివర్సిటీ వైస్ లిస్ట్ అనేది మనకు డిస్ప్లే అవుతుంది ఇలా చెక్ చేసుకుంటే. బట్ మనకి ప్రైమా ఫేషియల్ లిస్ట్ అయిపోయిన తర్వాత ఫైనల్ ప్రైమా ఫేషియల్ లిస్ట్ అనేది ఇవ్వాలి. బట్ అది అనేది డిలే అయింది. ఎప్పటి వరకు అంటే డిలే అయిపోయింది. చూడండి, ఇలా మనం ఏ యూనివర్సిటీనైనా కానీ మనం అక్కడ ట్యాప్ చేస్తే మనకి ఇలాగా ANU టైమ్ లైన్ ఎక్స్టెన్షన్ కొరిగండం 3 ఉంటుంది. యాక్చువల్లీ ఇట్ వాజ్ సపోజ్ టు బీ రిలీజ్డ్ ఆన్ August 3, బట్ August 3 కొరిగండం అనేది మనకి ఎక్స్టెన్షన్ చేశారు. అది ఎప్పుడు ఎక్స్టెన్షన్ చేశారో చూద్దాము. అండ్ నెక్స్ట్ ఆంధ్రకేసరి ఎవ్రీ యూనివర్సిటీ దగ్గర పర్టికులర్ యూనివర్సిటీ దగ్గర డిస్ప్లే అనేది చేశారు ఇన్ఫర్మేషన్ అనేది. అది ఎప్పుడు అనేది చూద్దాం. సపోజ్ ఆంధ్ర యూనివర్సిటీది ఎప్పుడు, ఏ యూనివర్సిటీ అయినా ఒకటే డేట్స్ ఇస్తుంది ఎక్స్టెన్షన్. చూడండి, August 3 నుంచి August 19కి అనేది మనకి ఎక్స్టెన్షన్ అనేది జరిగింది. అన్ని యూనివర్సిటీస్లో ఇచ్చారు. మనం సిలబస్ నోటిఫికేషన్స్ అన్నీ చూసాము. అంటే విచ్ వాజ్ సపోజ్ టు బి రిలీజ్డ్ ఆన్ August 3 బట్ ఇట్ విల్ రిలీజ్డ్ ఆన్ August 19th. బట్ వీ మస్ట్ నాట్ డిసప్పాయింట్ అవర్ సెల్ఫ్, వీ మస్ట్ రోల్ అప్ అవర్ సెల్ఫ్. బికాజ్ ఎందుకంటే నేను చెప్తున్నాను, ఎందుకంటే ఇలా టైం ఇచ్చారని ఇప్పుడు September 9th సపోజ్ September 19th మనకి ఫైనల్ లిస్ట్ ఇస్తారు. అండ్ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటిది, మనకి సిటీస్ సిటీస్ అనేది మనం సెలెక్ట్ సిటీస్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత హాల్ టికెట్, తర్వాత ఎగ్జామ్. సో ఈ ప్రాసెస్ అనేది సెలెక్ట్ సిటీ చేసుకోవాలి, తర్వాత హాల్ టికెట్ అనేది ఇస్తారు. 19th ఫైనల్ లిస్ట్, సిటీ సెలెక్ట్ చేసుకోవటం, హాల్ టికెట్, ఎగ్జామ్. వీటన్నిటికీ ఎందుకన్నా కాదన్నా కూడా 2 months టైం అనేది టేక్ చేస్తుంది. అంతలోకి సెప్టెంబర్లో మనకి ఎలక్షన్స్ అనేవి ఉన్నవి. సెప్టెంబర్లో ఎలక్షన్స్ ఉన్నాయి. సో ఇట్ విల్ లైక్లీ టు బీ ఎగ్జామ్ విల్ బీ కండక్టెడ్ ఆన్ October ఎండింగ్ ఆర్ November 1st వీక్ కూడా అవ్వచ్చు. సరే, నవంబర్ కూడా మనం పెట్టుకుందాం. నవంబర్లో అంటే ఆల్మోస్ట్ మనకి లాస్ట్ వీక్, అక్టోబర్ లాస్ట్ వీక్ మనం ప్రిడిక్ట్ చేస్తే లాస్ట్ వీక్ ఎగ్జామ్ ఉండొచ్చు. అంటే ఆల్మోస్ట్ మనకి ఏంది 3 months వరకు గ్యాప్ అనేది ఉంది. సో ఈ 3 months గ్యాప్ ఉందని చెప్పేసి ఎవరు కూడా సరే 3 months గ్యాప్ ఉంది, ఒక 2 months మనం కామ్గా ఉందాం, ఫ్రీగా ఉందాం, 1 month కామ్గా ఉందాం అని ఎవరు అనుకోవద్దు. ఎందుకంటే ఈ ప్రాసెస్ అంతా కూడా వాళ్ళు చేయాలి అనుకుంటే 1 weekలో అయిపోతుంది, ఈవెన్ 10 days 1 monthలో కూడా అయిపోతుంది. వాళ్ళు పెట్టాలనుకుంటే ఎగ్జామ్ వచ్చి సెప్టెంబర్లో కూడా కండక్ట్ చేయొచ్చు. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. సో మనం ఏంది, వి మస్ట్ రెడీ ఫర్ ఎనీథింగ్. సో ఎవరు కూడా డోంట్ డిసప్పాయింట్, డోంట్ లూజ్ హోప్స్. ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్, ప్లీజ్ ఎవరు కూడా ఇంత టైం ఉంది మనకని చెప్పేసి ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వకండి. అండ్ ఇంత టైం ఉందని చెప్పేసి హ్యాపీ అయ్యి కొన్ని రోజులు బుక్స్ పక్కన పెట్టేయడం వద్దు. కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ. కన్సిస్టెన్సీ అనేది కీ. కన్సిస్టెంట్గా మనం చేస్తూ ఉండాలి. సపోజ్ సిలబస్ అయిపోవాలి, ఫస్ట్ వచ్చేసి మనకి సిలబస్ ప్రొవైడ్ చేశారు, సిలబస్ అయిపోవాలి. తర్వాత వచ్చేసి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయిపోవాలి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేస్తేనే మనం ఆ క్వశ్చన్స్ ఇన్ టైంలో మనం ఆ క్వశ్చన్స్ అనేవి ఆన్సర్స్ అనేవి చేయగలుగుతాము. ఎందుకంటే APPSC వాడు ఇచ్చే పేపర్ అనేది అంత ఈజీగా ఉండదు. APPSC ఇచ్చే టైం కన్జ్యూమింగ్గానే ఉంటుంది. సో మనం దానికి ఎంత తరోగా ప్రిపరేషన్ అవ్వాలి, అంత తరోగా క్వశ్చన్స్, హ్యూజ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది మనం ప్రాక్టీస్ చేస్తేనే మనము ఎగ్జామ్ అనేది వీ కెన్ ఈజీలీ ఏబుల్ టు ఆన్సర్ ఎవ్రీ క్వశ్చన్స్ ఇన్ టైంలో మనం ఆన్సర్ చేయగలుగుతాము. సో ఇంత టైం ఉంది, అంత టైం ఉందని దేని గురించి ఆలోచించొద్దు. మనకి ఎవ్రీ మినిట్ అండ్ టైమ్ అండ్ టైడ్స్ ఆర్ వెయిట్ ఫర్ 9 ప్రోవర్బ్ అనేది ఉంది. టైం అనేది టైడ్స్ దేనికోసం ఆగవు. అలాగే మనం ఏం చేయాలంటే ఎంత టైం ఉన్నా సరే కన్సిస్టెంట్గా డైలీ ఒక 2-3 hours అయినా కన్ఫామ్గా చదవాల్సిందే. ఆల్మోస్ట్ 4-5 hours చదివితే మనకి ఇంపార్టెంట్. బికాస్ ఎందుకంటే మనకి లెక్చరర్ ఆర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ అనేవి లైఫ్ చేంజింగ్ జాబ్స్. వన్స్ we get those jobs, our family and our entire everything will be changed. Everything will be different. some న్యూగా ఉంటుంది అండ్ some very బ్యూటిఫుల్గా ఉంటుంది. సో లెక్చరర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ అనేవి అంత వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవి. అండ్ హై పొజిషన్ జాబ్స్ అండ్ అవన్నీ ఒకసారి వచ్చిందంటే మన లైఫ్ సెట్, మన ఫ్యామిలీ సెట్, ఎవ్రీథింగ్ విల్ బీ సెట్, ఎవ్రీథింగ్ విల్ బీ ఇన్
వెరీ హ్యాపీ అండ్ బ్యూటిఫుల్ టర్న్ తీసుకుంటుంది ఏదైనా కానీ. సో మనం ఏంటంటే దేనికి కూడా టైం ఉంది, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఉంది, ఎలక్షన్స్ నవంబర్లో పెట్టవచ్చు, ఏబిపిఎస్సి ఇంకా డిలే చేస్తాడని ఒక దాని మీద ఒక అపోహలు అనేవి ఉన్నవి. సో ఎవరు అలాంటి ఎగ్జామ్షన్స్ అన్నీ మానేసి ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ ప్లీజ్ కన్సిస్టెంట్గా చదవండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సిలబస్లో ఉన్న ప్రతి టాపిక్ చదవాలి. ఈవెన్ ఇంటర్ డిసిప్లినరీ టాపిక్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ టాపిక్స్ చదవాలి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయాలి. మన కీ అనేది ఇదే. ఎప్పుడు ఎగ్జామ్ పెట్టేదాకైనా మనం వెయిట్ చేయాలి, ఎగ్జామ్ దాకా వెయిట్ చేయాలి. మన పనులలో ఒకటే, మనం ఎంత హార్డ్ వర్క్ చేయాలి, హార్డ్ వర్క్ అటెంప్ట్ చేయాలి. రిజల్ట్ అవన్నీ మనకు అనవసరం. సిలబస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, సిలబస్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇవి మాత్రమే చేయాలి.